శంకరరావు పేరుతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన చేస్తున్న అసత్య ప్రచారాలపై ఉత్తరాంధ్ర ప్రజలు మండిపడుతున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి జరిగింది అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ప్రజలు స్పష్టం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో ఉత్తరాంధ్రకి ఏం మేలు చేసిందంటూ కూడా వారు లోకేష్ని నిలదీస్తున్నారు. అయితే ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి జరిగింది, లోకేష్ చేస్తున్న విమర్శలపై మనతో మాట్లాడేందుకు ప్రభుత్వ విప్ ధర్మశ్రీ ఉన్నారు. సార్ చెప్పండి సార్, లోకేష్ చేస్తున్న విమర్శలు ఏ విధంగా చేస్తారు, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని ఉత్తరాంధ్రలో చేపట్టింది? లోకేష్ యాక్చువల్ ఉత్తరాంధ్ర గురించి మాట్లాడే దీనిలో మొత్తం విశాఖపట్నంలో ఉన్నటువంటి భూములన్నీ ఉదూ తుఫాను పేరుతో 5,000 ఎకరాల భూమిని 5,000 కోట్లు విలువైనటువంటి భూముల్ని కబ్జా చేసినటువంటి తెలుగుదేశం నాయకుల్ని అడిగితే సరిపోతుంది. మనం వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భూములు వెనక్కి తీసుకునేటువంటి పరిస్థితి ఒకటైతే, ఇంతవరకు లోకేష్ పప్పు అని అనేవారు. అంటే దద్దమ్మ, ఆయనకేం తెలియదు, నాలిక మందం, ఒళ్ళు మందం చేత అని. ఇప్పుడు కళ్ళు కూడా అంధకారంగా ఉన్నది. అందం అంటే గుడ్డి అనమాట. కళ్ళుండి కాబోదులాగా కనిపించట్లేదా ఏంటో, నాకు రెటీనా ప్రాబ్లం ఏమో అనుకుంటున్నాను ఆయనకి, లోకేష్కి. కారణం ఏంటంటే నాలిక తిరగదు భాష మాట్లాడదామంటే. అక్కడ ఉన్నటువంటి బుద్ధిమాంద్యం ఓ పక్క, ఇది కళ్ళు అందం ఈ రోజు అనేది తేటతలం అయింది. విశాఖపట్నం కానీ ఉత్తరాంధ్ర కానీ అభివృద్ధి జరిగింది ఒకసారి చూస్తే వాళ్ళకి తెలుస్తుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ తాలూకా అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో ఒకసారి వెళ్ళి చూడండి, చూస్తే తెలుస్తుంది కదా. భూములన్నీ ఎంత వేగవంతంగా పనులు జరుగుతున్నాయని. ఇన్ఫోసిస్ కానీ, ఎకోమా కంపెనీ లాంటి కంపెనీలన్నీ ఎవరు ఎనాగ్రేట్ చేశారు? మీరు ఎనాగ్రేట్ చేశారా? మేము స్వయంగా, నేను కూడా ప్రత్యక్ష సాక్షి, నేను కూడా వన్ ఆఫ్ ది గెస్ట్ అనమాట. అక్కడ గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీద ఇన్ఫోసిస్, ఎకోమా కంపెనీలన్నీ ప్రారంభించుకున్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి లారస్ కంపెనీ లాంటి కంపెనీలకి అన్నిటి కూడా మళ్ళీ ఎక్స్పాన్షన్ చేసి పెద్ద ఫార్మా తీసుకొచ్చాం. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి విశాఖపట్నం తాలూకు రోడ్లు చూసిన, అర్బన్లో ఉన్నటువంటి బ్రహ్మాండమైనటువంటి సమ్మిట్స్ నిర్వహించినప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూసిన, మా ఎయిర్పోర్ట్ ప్రజెంట్ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఇరుపక్కల ఉన్నటువంటిది గాజువాక్ నుంచి వెళ్తున్నటువంటి రోడ్స్ చూసిన, మొత్తం అన్నీ కూడా జీవీఎంసీలు పరిధిలో ఉన్నటువంటి రోడ్స్ అవి చూస్తే దాని రూపురేఖలు ఏ విధంగా అప్పటికప్పుడు మారాయి. గ్రీనరీ ఎంత పెంచాం, గ్రీనరీలో ఎన్ని మార్పులు తీసుకొచ్చాం. ఇది డెవలప్మెంట్ కదా. అంటే ఏదో ఒక బిల్డింగ్ కట్టిస్తే ఆ బిల్డింగ్ డెవలప్మెంట్ అనుకోవడం తప్పు. అంటే కళ్ళున్న కబోదిలాగా ఇష్టారాజ్యంగా ఉత్తరాంధ్ర గురించి మాట్లాడే రైట్ కానీ లేదు. ఏదైనా మాట్లాడితే మా వల్ల మాట్లాడతాం, అది మేము అంతర్జాతీయ సంస్థలు తీసుకొచ్చాం, ఈ ప్రాంతానికి ఉపాధి అవకాశాలు చూపించాం. లోకేష్ కళ్ళుండి కబోదిలా మాట్లాడుతున్నారని, ఉత్తరాంధ్ర అభివృద్ధి ఏదైనా జరిగిందంటే వైఎస్ఆర్సీపీ హయాంలోనే జరిగిందని, ఉత్తరాంధ్రలో చేసిన అభివృద్ధి లోకేష్ కంటికి కనపడలేదంటూ కూడా ఎమ్మెల్యే ధర్మశ్రీ ప్రశ్నిస్తున్నారు. లోకేష్కి ఏమైనా చేతనైతే వైఎస్ఆర్సీపీ ఏదైతే అభివృద్ధి చేసిందో ఆ అభివృద్ధికి వెళ్ళి చూస్తే వాస్తవాలు తెలుస్తాయని చెప్పి ధర్మశ్రీ చెప్తున్నారు.